గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యని పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు వినతి పత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. పెట్టారా డీజిల్ గ్యాస్ కొరతని అరికట్టాలి. నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకురావాలి. నిత్యావసర సరుకులు ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రస్తుతం ఒక గుంటూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నగరాల్లో ఏదైతే ఈ ఇంధన కొరత, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, అధిక సంఖ్యలో అఫీషియల్గా 3 రోజుల నుంచి చూస్తున్నాం, అన్అఫీషియల్గా 5 రోజుల నుంచి చూస్తున్నాం. మరి దీని మీద అంటే నిత్యావసర వస్తువులు మార్కెట్లో కనుక సరైన టైంలో, సరైన సమయంలో ప్రజలకి అందుబాటులో లేకపోతే వచ్చే తలెత్తేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అనేది ఈ రోజున కెమెరా తీసుకొని మీరు రోడ్డు మీదకి వెళ్తే క్లియర్ కనపడుద్ది, కంటికి కట్టినట్టుగా కనపడుద్ది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ప్రతి చర్యలో ప్రజలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే డిమానిటైజేషన్ కానివ్వండి, కరోనా వ్యాక్సిన్ అప్పుడు కానివ్వండి, ఇట్లాంటి ఈ ఎసెన్షియల్ కమాడిటీస్కి సంబంధించి మొన్న రీసెంట్గా గ్యాస్ సిలిండర్లకు కూడా ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని సైతం తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి, గ్యాస్ కంపెనీల మీద నుంచోబెట్టి గ్యాస్ కొరత ఎందుకు వచ్చింది? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం వల్ల వచ్చినటువంటి ఈ సమస్యని మరి భారతదేశానికి ఎట్లా అంటుకుంది? ఎవరు దీనికి కారణం? మరి భారతదేశం మిత్రులుగా ఉంటా అన్ని దేశాలని కలుపుకొని అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి వస్తున్నటువంటి మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరి ఈ యొక్క సమస్యను ఎందుకని ఇప్పుడు ఈ నెలలో 2వ సారి రావటం ఇది? అంటే ప్రజల్ని ఏ దిశ వైపు నడిపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ సమాజంలోకి ఏమి మెసేజ్ని పాస్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇది దేశం మొత్తం ఉందా, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకే ఉందా, లేకపోతే నార్త్ సైడ్లోనే ఉందా, ఎక్కడుంది? అంటే రేపొద్దున జరగబోయేటువంటి 2వ దశ ఎన్నికలలో వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క విషయాన్ని అఫీషియల్గా ఎక్కడ ప్రకటిస్తే ఆ ఎలక్షన్ టైంకి ఓట్లు పడవేమోననే దురుద్దేశంతో వాళ్ళు చేపట్టినటువంటి చర్యలన్నీ సామాన్య ప్రజలు ఏ సంబంధం లేని ఎక్కడో ఎలక్షన్స్ జరుగుతుంటే కింద రాష్ట్రాలలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి సైతం కూడా స్పందించారంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి ఎంత సమస్య ఎదుర్కొంటున్నారనేది. ఇవాళ పొద్దున ఒక తెలుగు మీడియా ఛానల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఏది ఈ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఆయనకే రెస్పాండ్ అవ్వట్లేదని బహిరంగంగా చెప్పారు. ఇంతకన్నా ఆశ్చర్యం, అద్భుతం ఇంకైతే ఏం ఉండదు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించిన అధికారులకి ఫోన్లు చేస్తే స్పందించకపోవడానికి మరి సామాన్య మానవులకి మరి ఏ అధికారులు అందుబాటులో ఉంటారు? మరి ప్రభుత్వం సామాన్య మానవులకి ఎట్లా అందుబాటులో ఉంటుంది? రోజు రాష్ట్రంలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం మొన్నటిదాకా ఒక పక్క గ్యాసు అధిక రేట్లు, ప్రజలకు అందక ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరంగా అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నట్టు నిత్యావసరంగా ప్రజలు పెట్రోలు, డీజిలు రాత్రులు కూడా బార్లు తిరిగి ఆటో డ్రైవర్లు కానీ, ఇతర వాహనాలు కానీ, చిన్న ఎంప్లాయీస్ కూడా కానీ పెట్రోలు, డీజిల్ దొరక్క నైట్ మొత్తం పడిగాపులు కాస్తున్నారు. ఈ సమస్యను ఈ ప్రభుత్వము ముద్దు నిద్రపోతుంది.